ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదా మహ్యం దదాతి స్వపదంకితం. నమో మహావదాన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామ్ని గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత శ్రీరాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితి నామినే. నామస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్, హరే కృష్ణ మాతాజీస్. హరే కృష్ణ. జగన్నాథుడు అనగా జగత్తు మొత్తానికి నాథుడు. అతను ఏ ఆంధ్ర రాష్ట్రానికో లేకపోతే ఏ ఒరిస్సాకో మాత్రమే నాథుడు కాదు. అదేవిధంగా ఏ రష్యాకు, ఇండియాకో, చైనాకో మాత్రమే నాథుడు కాదు. అదేవిధంగా స్వర్గలోకానికో లేదా దిగునుండేటువంటి భూలోకానికో లేదా కేవలం వైకుంఠానికి మాత్రమే నాథుడు కాదు. జగన్నాథుడు జగత్తు మొత్తానికి కూడా నాథుడు. జగన్నాథుడి యొక్క రథచక్రాలుగా ఉంటారు ముక్కోటి దేవతలను రథచక్రాలుగా, చక్రపు ఊచలుగా కలిగినటువంటి వాడు జగన్నాథుడు. జగత్తు మొత్తానికి ప్రభు, సకల జీవుల హృదయంలో అధివసించి ఉన్నటువంటి పరమాత్మ. కేవలం ఈ ప్రాంతం వారో ఆ ప్రాంతం వారో లేదా రష్యన్లకో, ఇండియన్లో, లేకపోతే ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి స్వర్గలోకవాసులో, దేవతలో కేవలం ఒక వర్గం వారు మాత్రమే తనకు చెందినవారు కాదు. సకల ప్రాణకోటి, సకల జీవులు వైకుంఠ గోలోకాల్లో స్వామికి నిత్య సేవ చేస్తున్నవారు. ఈ యొక్క భౌతిక బ్రహ్మాండాల్లో స్వామి నుంచి వచ్చేసి భౌతిక బ్రహ్మాండాల్లో అనేక జన్మలు తీసుకున్నటువంటి సకల జీవరాశులు కూడా, సర్వము కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకులు. అందరూ కూడా శ్రీకృష్ణ భగవానులోని అంతర్భాగములు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విభిన్నాంశములు. జగన్నాథుడు అందరికీ ప్రభువు. జగన్నాథుడి యొక్క భక్త కంఠమాలలో మేలిమి మణిపూస భక్త సాలబేగా. చైతన్య చరితామృతలో చైతన్య మహాప్రభు అంటాడు, సునక మాంసం తినేటువంటి కుటుంబంలో జన్మించినా సరే, సునక మాంసం అంటే కుక్క మాంసం తినేటువంటి కుటుంబంలో జన్మించినా సరే, తన గనుక శ్రీహరి పాద పద్మాల్ని ఆశ్రయించి కృష్ణ భక్తిని సంపాదించగలిగితే అతను ఈ జగత్తు మొత్తానికి గురువు, జగద్గురువు అని చైతన్య మహాప్రభు అన్నారు. ఇదే ప్రభుపాద కూడా అంటారు. నా ప్రభుపాద అంటారు, సునక మాంసం తినే కుటుంబంలో జన్మించినా కూడా హరిభక్తిని గనక అతను పొందగలిగితే అతను జగద్గురువు. ఎప్పుడు కూడా పుట్టుక బట్టి అర్హత నిర్ణయింపబడదు. అదేవిధంగా గుణాన్ని బట్టి అర్హత నిర్ణయింపబడుతుంది. ఇది వేదాల్లో ఉండేటువంటి ఇది. వేదాలని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కాలక్రమేణా అది పుట్టుకకి, 4 వర్ణాలు కూడా పుట్టుకకి పరిమితమయ్యాయి. కానీ పుట్టుక బట్టి భగవంతుడు నిర్ణయించలేదు. ఇక వైష్ణవత్వం పుట్టుకకి, త్రిగుణాలకి, అన్ని వర్ణాలకి కూడా, వేదాల్లో చెప్పినటువంటి వర్ణాలకు కూడా అతీతమైంది. అటువంటి శుద్ధ భక్తి ఎవరిలో కనిపించినా కూడా వారు భగవంతుడి యొక్క ప్రతినిధి. చక్కగా భక్త సాలబేగ చరిత్ర వల్ల జగన్నాథుడి యొక్క నిజమైనటువంటి ప్రేమ మనకి కనిపిస్తుంది. భక్త సాలబేగ లాల్బాగ్ అనేటువంటి ఒక మహమ్మదీయుడికి, అదేవిధంగా లలిత అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాడు. సాలబేగ తండ్రి అయినటువంటి లాల్బాగ్ ఎంత క్రూరుడంటే, అతను ఆ కాలంలో ఒరిస్సాలో ఉన్నటువంటి వైష్ణవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు. గర్భాలయాలు ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాలన్నింటినీ కూడా అతను ధ్వంసం చేశాడు. బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని అతను చంపాడు. పరోక్షంగా కూడా వాళ్ళ మరణానికి కారణమయ్యాడు.
బ్రాహ్మణ స్త్రీల్ని, వైష్ణవ స్త్రీల్ని అతను చెరిచాడు. అతను చేయని అకృత్యం లేదు. క్రూరుడు, దుర్మార్గుడు అనేటువంటి లాల్బేగ్కి సాలబేగా జన్మించాడు. ఏ విధంగా అయితే క్రూరుడు, రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడి గర్భాన ప్రహ్లాదుడు జన్మించాడో అదేవిధంగా లాల్బాగ్ అనేటువంటి క్రూరుడు, దుర్మార్గుడికి సాలబేగా జన్మించాడు. సాలబేగా చిన్నతనం నుండి శ్రీకృష్ణుడి మీద చాలా ఇష్టం కలిగి ఉన్నాడు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, ప్రహ్లాదుడి యొక్క చరిత్ర, ధ్రువ మహారాజు యొక్క చరిత్ర అంటే చాలా ఇష్టం సాలబేగాకి. చిన్నతనం నుంచి ఎక్కడ భాగవత ప్రవచనాలు వింటున్నా, శ్రీహరి లీలలు ఎక్కడ వినపడినా కూడా వెళ్ళి వినేవాడు. ఇది ఇలా ఉండగా ఢిల్లీ సుల్తానేట్ల దగ్గర తండ్రి పనిచేసేవాడు. ఒకసారి ఢిల్లీ సుల్తానేట్లకి, ఆఫ్ఘానీలకి మధ్య యుద్ధంలో తండ్రి మరణించాడు. అక్కడే ఉంటున్నటువంటి సాలబేగాను కూడా ఎదుటి సైన్యం వాళ్ళు గాయపరిచారు. అందులో సాలబేగాకు తీవ్రమైన గాయాలయ్యాయి. తీవ్రమైన గాయాలైనటువంటి సాలబేగా త్వరగా కోలుకోవాలని వాళ్ళమ్మ జగన్నాథుడికి ప్రార్థించింది. బిడ్డని కూడా జగన్నాథుడికి ప్రార్థించమని కోరింది. నీకు త్వరగా తగ్గిపోవాలంటే నాయన నువ్వు జగన్నాథుడిని పూజించమని చెప్పింది. ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప వైష్ణవ సన్యాసి ముకుంద బాల అనేటువంటి ఒక సన్యాసి వాళ్ళ ఇంటికి రావడం, ఈ చిన్నపిల్లాడైనటువంటి సాలబేగకి హరే కృష్ణ మహామంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి హరే కృష్ణ మహామంత్రం, ఆ విధంగా అతనికి ఆ స్వామి సాలబేగాకి మహామంత్ర హరే కృష్ణ మహామంత్రాన్ని నుంచి సాలబేగా మహామంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. సాలబేగా మహాప్రభు తర్వాత కాలం వాడు. ఈ విధంగా సాలబేగాకి దినదినాభివృద్ధిగా శ్రీహరి మీద ప్రేమ విపరీతం కాసాగింది. అది ఎంతగా అయిందంటే లోపల ఉండేటువంటి జగన్నాథుణ్ణి తను చూడాలి అనేంతగా అతనికి ప్రేమ పెరిగిపోయింది. కానీ పూరి యొక్క ఆలయ కట్టుబాట్ల ప్రకారం అన్య మతస్థులు కానీ అన్య దేశస్థులు కానీ లోపల జగన్నాథుని దర్శించుకునేదానికి వీలు లేదు. కేవలం రథయాత్ర సందర్భంలో స్వామి బయటకు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలి, లేదా స్వామి ఆలయం బయట ఉన్నటువంటి పతిత పావన జగన్నాథుడికి లోపల ఉన్నటువంటి జగన్నాథుడికి ఎటువంటి భేదము లేదు. పతిత పావన జగన్నాథుని మాత్రమే దర్శించుకునే అర్హత ఉంది. కానీ సాలబేగాకి లోపల జగన్నాథుడు బలదేవ, సుభద్ర, సుదర్శనులతో కొలువైనటువంటి స్వామిని చూడాలనేటువంటి కోరిక. కానీ అతను మహమ్మదీయుడైన కారణం చేత అతనికి దర్శనం నిరాకరించబడింది. తన యొక్క దీనస్థితి, నిస్సహాయత, తన యొక్క బేలతనం జగన్నాథుడి మీద తనకున్నటువంటి ప్రేమని అనేక రెట్లు పెంచింది. 150 పైగా పద్యాలను జగన్నాథుడి మీద రచించాడు సాలబేగా. ప్రతి పద్యంలో కూడా తన బలహీనత, జగన్నాథుడికి మీద తనకున్నటువంటి ప్రేమ మనకి వ్యక్తమవుతుంది. తను అంటాడు, నా తండ్రి లాల్బాగ్ నీ వైష్ణవాలయాలన్నీ కూల్చాడు, ఎంతోమంది వైష్ణవ స్త్రీలని చెరిచాడు, బ్రాహ్మణ్ణి చంపాడు. కానీ ఓ దేవా, నీ నామం జపించిన వెంటనే నాకు కళ్ళల్లో నుండి నీళ్లు ధారలుగా కారుతున్నాయి. శ్రీహరి యొక్క ప్రేమ జ్ఞాన వైరాగ్యాల కన్నా గొప్పది, ముక్తి కన్నా గొప్పది. యోగులు, జ్ఞానులు, తపస్సులు, ఋషులు కోట్ల సంవత్సరాలు, కల్పాలు తపస్సు చేసినా కూడా శ్రీహరి మీద ప్రేమను సాధించలేరు. బ్రహ్మ రుద్రాదులు సైతం నిన్ను తెలుసుకొనలేరు. బహు దుర్లభము, ముక్తికి కూడా అతీతము జీవుల యొక్క సహజ స్థితి అయినటువంటి కృష్ణ ప్రేమ. అది లభ్యమవ్వదు. అటువంటి కృష్ణ ప్రేమని ఒక మ్లేచ్చుడికి జన్మించినటువంటి, ఒక నీచ మ్లేచ్చుడికి జన్మించినటువంటి నాకు ప్రసాదించవే. నా కళ్ళలో ఈరోజు ఆనంద బాష్పాలు కారుతున్నాయి. నీ ప్రేమను నాకు అనుగ్రహించవే. ఇంతకన్నా దయామూర్తి ఎవరైనా ఉంటారా? ఇటువంటి వారి కొడుకుకి కూడా నీ భక్తుడిగా చేసుకున్నావే, మరి ఇటువంటి కొడుకును కూడా నీ భక్తుడిగా మార్చావే. అటువంటి వాడికి జన్మించిన వాడిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావే. మరి నీకన్నా గొప్ప దయామయుడైన ప్రభువు నేను చూడగలనా? అటువంటి నిన్ను కల్లారా ఒక్కసారి చూడాలనుంది దేవా అనేటువంటి నేపథ్యంలో చాలా రకాలైనటువంటి చాలా పద్యాలు రాస్తాడు. 150 పైన పద్యాలు మనం చూడొచ్చు సాలబేగావి. ఇప్పుడు కూడా చాలా పద్యాలు వాడుకలో ఉన్నాయి. వైష్ణవులు రాసినటువంటి సాహిత్యము ప్రేమ సాహిత్యం. మనం బయట చూసేది, చేసేది భౌతిక రీత్యా సంబంధించిందంతా కళ, అసత్యంతో సమానం. అది అబద్ధం లాంటిది, దానికి విలువ లేదు, అందులో నిజము లేదు. వైష్ణవులు, శ్రీకృష్ణ భగవానుడు, వారి నడుమ ఉన్నటువంటి ప్రేమ, వారు రాసినటువంటి సాహిత్యము వేదాతీతమై ఉన్నది. అది సాక్షాత్తుగా శ్రీకృష్ణ ప్రేమ స్వరూపము. ఈరోజు కూడా రథయాత్ర జరిగేటప్పుడు కరెక్ట్గా సాలబేగా
స్థానానికి రాగాల్ని, సాలబేగా సమాధి స్థానానికి రాగాల్ని జగన్నాథుడు రథాన్ని ఆపి అక్కడ సాలబేగా జగన్నాథుడిపై రచించినటువంటి పద్యాల్ని గానం చేస్తారు. కొద్దిసేపు ఉండిన తర్వాతే మళ్ళీ తిరిగి రథయాత్రను కొనసాగిస్తారు. ఇలా అంతులేని ప్రేమను పెంచుకున్నటువంటి సాలబేగా జగన్నాథుని మాత్రం దర్శించుకునేదానికి తను మహమ్మదీయులకు పుట్టిన కారణం చేత తను జగన్నాథుని దర్శించుకునేదానికి నిరాకరించబడ్డాడు. అది మాత్రం తనకి ఎప్పుడూ బాధగానే ఉండేది. అందుకని జగన్నాథుడి యొక్క రథం వచ్చేటువంటి రహదారిలో తను ఒక పాకని, తాటాకులతో ఒక పాకని ఏర్పాటు చేసుకునేవాడు. సంవత్సరం అంతా జగన్నాథుడు ఎప్పుడు బయటకు వస్తాడని సంవత్సరం మొత్తం కూడా అక్కడే నుండి ఎక్కడికి వెళ్లకుండా ఆ పాకలోనే ఉండి రథయాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రథయాత్ర వచ్చేంత వరకు ఆ పాకలోనే ఉండేవాడు. అంటే స్వామి యొక్క దర్శనానికి సాలబేగా ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఇక్కడ మనం చూడొచ్చు. ఒక పాకలో ఒక రథయాత్ర అప్పుడు అతను దర్శనం చేసుకుంటే మళ్ళీ తిరిగి స్వామిని దర్శనం చేసుకునేంత వరకు కూడా ఆ పాకలోనే ఉండేవాడు. అలా స్వామి యొక్క దర్శనం కోసం ఏడాదంతా కూడా ఎదురు చూసేవాడు సాలబేగా ఇదిలా ఉండగా వృందావనంలో కొంతకాలము, జగన్నాథపురిలో కొంతకాలం ఉండేవాడు. అంటే సంవత్సరంలో సగభాగం వృందావనంలో ఉండేవాడు. రథయాత్ర వస్తుంది అనగానే ఆ మిగిలిన 6 నెలలు కూడా పూరిలో ఉండడం ప్రారంభించేవాడు. ఇలా ఉన్నప్పుడు ఒకసారి అతను బృందావనం వెళ్తాడు. తిరిగి ఇంకా రథయాత్ర సమయానికి రథయాత్రకి వెళ్దాం అనుకునేసరికి ఆలస్యం అవుతుంది. ఇంకో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి అతను రథయాత్రకి రావాలంటే కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఇతనికి ఆరోగ్యం సరిగా ఉండదు. జ్వరము, ఒళ్ళు నొప్పుల చేత, జలుబు, దగ్గు, పడిసం చేత అతను బాధపడుతూ ఉంటాడు. అతను నడవలేని పరిస్థితి. అతను ఎంత ప్రయత్నించినా కూడా రథయాత్ర సమయానికైతే రావడం అనేది జరగదు. తను ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఆ సమయంలో అతను రాస్తాడు భగవంతుడి గురించి, స్వామి, ఈ మ్లేచ్చుడి మీద నీకు దయ ఉంటే, అంత క్రూరుడు కదా ఆ మ్లేచ్చుడి యొక్క కొడుకుని నేను మ్లేచ్చుడిని, ఈ మ్లేచ్చుడి మీద దయ ఉంటే నేను వచ్చేంత వరకు నీ రథాన్ని ఆపుకోగలవా? ఎందుకంటే ఒకసారి రథయాత్ర అయిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళామంటే మళ్ళీ నేను దర్శనం చేసుకోలేను. మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం దాకా నేను బతుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను వచ్చేంత వరకు ఈ మ్లేచ్చుడి కోసం ఆగగలవా అంటాడు. అంతే, అక్కడ రథయాత్ర ప్రారంభమవుతుంది. కొద్దిసేపటికి రథం ఆగిపోతుంది. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా రథం కదలదు. ఎందుకంటే ఇక్కడ భక్తుడు చెప్పేశాడు కదా, భక్తుడు మాటని జగన్నాథుడు ఎలా కాదంటాడు? భక్తుడు మాటని జగన్నాథుడు కాదనే ప్రసక్తి లేదు. ఇలా చాలాసార్లు పూరి చరిత్రలో జరిగింది. జగన్నాథుడు ఒక్కొక్కసారి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, చెప్పాలంటే అధికంగా 7 రోజులు కూడా జగన్నాథుడు తన భక్తుల కోసం కదలకుండా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు సమయంలో కూడా జరిగింది. చైతన్య మహాప్రభు గురించి చెప్పేటప్పుడు ఇది ఖచ్చితంగా చెప్తాను. 7 రోజులు కూడా స్వామి కదలకుండా ఉన్న సందర్భాలు. ఇక్కడ సాలబేగా చెప్పాడు, ఈ మ్లేచ్చుడిని కరుణించి స్వామి అన్నాడు. సాలబేగా స్వామి యొక్క ప్రాణం కన్నా ఎక్కువ ఎలా ఆక్కుండా ఉంటాడు? స్వామి అక్కడ ఆగిపోయాడు. ఈలోపు సాలబేగాని తీసుకురమ్మని గరుత్మంతుని ఆజ్ఞాపించాడు జగన్నాథుడు. అప్పుడు జగన్నాథుడితో గరుత్మంతుడు అంటాడు, స్వామి, చాలామందికి గరుడ విమానాలు వెళ్ళాయి. గరుడ విమానం వెళ్ళడం వేరు. వైకుంఠంలో చాలా విమానాలు ఉన్నాయి. విమానాలు వెళ్ళి నీ భక్తులను తీసుకొచ్చిన చాలా సందర్భాల్లో నేను చూశాను. కానీ నా మూపురం మీద, గరుత్మంతుడు అంటాడు, నా మూపురం మీద మిమ్మల్ని, లక్ష్మీదేవిని తప్ప నేను ఎవరిని మొయ్యను కదా, ఇంతవరకు ఎవరిని మొయ్యలేదు కదా. మరి సాలబేగాని నీ రథయాత్ర జరిగే స్థలంలో వదలడానికి నా వీపు మీదే మోసుకొని వెళ్ళమంటున్నావు. విమానం పంపిస్తే సరిపోతుంది కదా, నేను వెళ్ళడం ఎందుకు? అదేవిధంగా మిమ్మల్ని, లక్ష్మీదేవిని తప్ప ఇంతవరకు నా మూపురం మీద నేను ఎవరిని ఎక్కించుకోలేదు. ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా, సాలబేగాని ఎలా ఎక్కించుకోమంటావు అని అడుగుతాడు. దానికి జగన్నాథుడు అంటాడు, లక్ష్మీదేవి మాత్రమే కదా ఇక్కడ నా మూపురం మీద, మీరు లక్ష్మీదేవి మాత్రమే కదా కూర్చోవాలంటే. అప్పుడు జగన్నాథుడు అంటాడు, నా సాలబేగా. జగన్నాథుడు సాలబేగాని నా సాలబేగా అంటాడు. అంటే నా అని సొంతం చేసుకొని మాట్లాడతా, నా సాలబేగా లక్ష్మీదేవి కన్నా కూడా తక్కువేం కాదు. కాబట్టి లక్ష్మీదేవికి ఉండేటువంటి అర్హత, పవిత్రత అంతా కూడా సాలబేగకు ఉన్నాయి. కాబట్టి నిస్సంశయంగా తను నిన్ను అధిరోహించవచ్చు. తనని తీసుకెళ్ళి రథయాత్ర జరుగుతున్నటువంటి సమూహం మధ్యలో వదిలేయమని చెప్తాడు. అది జగన్నాథుడికి తన భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ. భక్తులకి లక్ష్మీదేవి స్థానాన్ని చాలాసార్లు ఇది మనం కుబ్జా యొక్క చరిత్రలో కూడా చదవచ్చు. ఇదంతా కూడా తర్వాత కాలంలో భగవంతుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదని తర్వాత కుబ్జాదేవి గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఇట్లా భగవంతుడు లక్ష్మీదేవితో సమానమైనటువంటి స్థానాన్ని సాలబేగకు ప్రసాదించాడు. ఆ తర్వాత గరుత్మంతుడు తీసుకెళ్ళడం, అతను సమూహం మధ్యలో వదిలేయడం, సమూహం మధ్యలో వదిలేసిన తర్వాత
అప్పుడు జగన్నాథుడు గురించి ఇతను గానం చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇతన్ని అసహించుకుంటున్న వాళ్ళు కూడా ఎప్పుడైతే సాలబేగ అంటే పాండాలు వీళ్ళంతా కూడా ఇతను మ్లేచ్చుడు కొడుకు అని అసహించుకుంటూ ఇతను దూరంగా జరుగు ఇన్ని రోజులు ఆలయ దర్శనానికి అతను నిరాకరించి ఇప్పుడు అతను కనిపించినా కూడా అతనికి దూరంగా ఇతను మ్లేచ్చుడని ఎవరైతే దూరంగా ఉన్నారో అటువంటి వారు సాలబేగ కీర్తన గానం చేయగానే జగన్నాథుడు కదలటం చూసి అందరూ సాలబేగ యొక్క పాదాల మీద పడి క్షమాపణ వేడారన్నమాట. అది భక్త సాలబేగ యొక్క గొప్పదనం. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఈ జగన్నాథుడికి ప్రేమకి హద్దులు భేదాలు ఎల్లలు ఏమీ లేవు. ఆ రకంగా జగన్నాథుడు తన ప్రేమకు ఎటువంటి భేదం లేదని నిరూపించుకున్నాడు. 150 పైచిలుకు పాటల్ని జగన్నాథుడి మీద రాశాడు సాలబేగ. అదేవిధంగా ఇటీవల కాలంలో మధ్యలో చాలాసార్లు రథయాత్ర జరిగేటప్పుడు కొన్నిసార్లు మర్చిపోయి సాలబేగ ప్లేస్కి వెళ్లకుండా రథయాత్రని కొనసాగిద్దాం అనుకున్నప్పుడల్లా కూడా రథం ఆగిపోయింది. ఎప్పుడో సాలబేగాది అయిపోయినా ఇప్పటికీ కూడా సాలబేగాది కనుక మర్చిపోతే సాలబేగ కీర్తనలు కనుక గానం చేయడం మర్చిపోయినా సాలబేగ ఇప్పుడు ఏ రకైతే మార్గం మధ్యలో ఉందో అక్కడ ఇప్పుడు సాలబేగ యొక్క సమాధి, సాలబేగ పూజించినటువంటి జగన్నాథ్ బలదేవ్ సుభద్రాన్ని మనం చూడొచ్చు. అది అక్కడ ఉంది, మఠం ఉంది అక్కడ. ఆ మఠం బాలచండీ మఠం అంటారు. అది ఇప్పుడు కూడా రథం వచ్చేటువంటి దారిలోనే ఉంది. అక్కడ కనుక రథం ఎప్పుడైతే ఆపి కనుక సాలబేగ స్వామి మీద రాసినటువంటి కీర్తనలు జపించకపోతే రథయాత్ర జరగదు. చాలాసార్లు మధ్యలో మర్చిపోయినప్పుడల్లా రథం ఆగిపోయింది. ఈ రోజుకి కూడా స్వామి ఇచ్చినటువంటి మాట ప్రతి రథయాత్రలో నెరవేరుతుంది. అక్కడ వాళ్ళు కొద్దిసేపు రథాన్ని ఆపుతారు, సాలబేగ స్వామిని కీర్తించినటువంటి కీర్తనలతో స్వామిని కీర్తిస్తారు, ఆ తర్వాతనే రథాన్ని కదుపుతారు. ఇప్పటికి కూడా అది అలాగే నడుస్తుంది. అలా భగవంతుడి యొక్క ప్రేమకి ఎల్లలేవు. ఆ విధంగా వైకుంఠ లోకాన్ని లక్ష్మీదేవితో సమానమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి గొప్ప వైష్ణవుడు. ఇంతకన్నా ఇంకా జగన్నాథుడి యొక్క ప్రేమ గురించి, జగన్నాథుడి యొక్క ప్రేమ యొక్క గొప్పదనం గురించి ఇంకేం చెప్పగలం? జగన్నాథుడి గురించి అనేక లీలలు ఉన్నాయి. అనేక లీలలు నిత్య సత్యమైనటువంటి లీలలు ఉన్నాయి. మనం చూసే భౌతిక ప్రపంచం అంతా కల వంటిది. జగన్నాథుడు, అతని లీలలు, అతని భక్తులు, అతని ప్రేమ మాత్రమే శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది. వారు శ్రీల ప్రభుపాదులు మాటిచ్చున్నారు. ఆయన కృష్ణ ప్రేమ సాహిత్యం రచించినటువంటి కృష్ణ ప్రేమ సాహిత్యం సాక్షాత్తుగా భగవానుడి యొక్క అంతరంగిక ప్రకృతి. ఆయన మాటిచ్చున్నారు, తన ప్రేమ సాహిత్యం ద్వారా కూడా బద్ధ జీవులను కృష్ణ ప్రేమ వైపుకు తరలిస్తానని మాటిచ్చున్నారు. ఒక వైష్ణవుడు ఇచ్చినటువంటి మాటని ఎప్పుడూ కూడా భగవంతుడు వమ్ము చేయడు. దయచేసి అందరూ కూడా 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. 4 నియమములు వైష్ణవాచార్యులు విధించినటువంటి 4 నియమములను కూడా పాటించండి. శ్రీల ప్రభుపాద యొక్క పుస్తకాలను చదవండి. తద్వారా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమను మనం పొంది మన సహజ స్థితి యొక్క కృష్ణ ప్రేమను పొందడం మాత్రమే కాకుండా శ్రీకృష్ణ భగవానుడితో మనకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి మనం మర్చిపోయినటువంటి ప్రేమ సంబంధాన్ని తిరిగి నెలకొని మన యొక్క స్వధామమైనటువంటి గోలోక వృందావనానికి, వైకుంఠ లోకానికి మనం చేరుకోగలుగుతాం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద.